సమావేశాలు కూడా జరగబోతున్నాయని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ నేతలపై కాంగ్రెస్ హైకమాండ్ హ్యాపీ. టీం తెలంగాణపై రాహుల్ ఖర్గే ప్రశంసలు. పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ దిశానిర్దేశం. గ్రేటర్ ముందా పరిషత్ ముందా అనే విధంగా చర్చ కూడా జరుగుతుంది అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా సిద్దిపేట నుండే కవిత సింహ గర్జన. తండ్రి కేసీఆర్ స్ఫూర్తితో పొలిటికల్ కెరీర్ పక్కా ప్లాన్ అని కూడా ప్రచురించారు. ఇక ప్రధానంగా ఇది చాలా ఇంపార్టెంట్. మనం చూద్దాం. సిద్దిపేట నుండే కవిత సింహ గర్జన స్టార్ట్ అవబోతుంది. మనకి తెలుసు మరి కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ముద్దు బిడ్డగా, గతంలో మరి 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు జాగృతి నేతగా, మరి జాగృతి మహిళగా, బతుకమ్మల ద్వారా ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా సుపరిచితురాలు. అయితే అనూహ్య కారణాల వల్ల మరి ఆటోమేటిక్గా కేసీఆర్ తన ప్రభుత్వాన్ని కోల్పోవటం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోవటం, ఫస్ట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోవటం, ఆ తర్వాత రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపించడం, ఆ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అవడం, ఆ తర్వాత మరి కవిత లిక్కర్ స్కామ్ కేసులో కొన్నాళ్ళు జైల్లో శిక్ష అనుభవించడం, బెయిల్ పైన బయటికి రావటం, ఆ తర్వాత పార్టీ నుండి సస్పెండ్ కావటం, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా కూడా కవితను పార్టీ నుంచి బయటకు పంపిన వాళ్ళల్లో కీలకంగా ఉన్న వ్యక్తి హరీష్ రావు అంటూ, గుంటనక్క అంటూ కవితే చెప్పటం. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ చకచక జరిగిపోయాయి. ఆఖరికి ఇప్పుడు కవిత సొంత కుంపటికి రెడీ అయిపోయారు. ఎటువంటి పరిస్థితుల్లో మే మొదటి వారంలో మరి కొత్త పార్టీ పెడతారట. ఆ కొత్త పార్టీలో తెలంగాణ అని కంపల్సరీ ఉండేటట్లు కూడా కవిత చూస్తారట. కాదే ఆ పార్టీలో తెలంగాణ అని కూడా ఉంటుందట. ఇది ఒక రకంగా చెప్పాలంటే మరి కేసీఆర్కు బిగ్ షాక్ అని మనం చెప్పుకోవాలి. మరి ముందు నుంచి అనుకున్నప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్లో భారత రాష్ట్ర సమితి ఉంది, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది లేదు. అసలు ఎక్కడ తెలంగాణ ప్రజలకి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి కనెక్టివిటీ మిస్ అయిందా అంటే, ఎప్పుడైతే తాను బీఆర్ఎస్గా మార్చాడో తెలంగాణ అనే పదం ఎక్కడైతే లేదో అక్కడే ప్రజలకి కేసీఆర్కి కొంత వేవ్ లెంగ్త్ తప్పింది అని మరి రాజకీయ విశ్లేషకులు, తలపండిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏకంగా తన కూతురు ఇప్పుడు తెలంగాణ అనే విధంగా మరి ఆవిడ పార్టీలో పెట్టుకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% కేసీఆర్కి కొంత ఇబ్బంది కలిగేది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి. ఇది పక్కన పెడితే కవిత ఇంకొకటి చేశారు. వచ్చే ఎలక్షన్ టైంకి అసలు బీజేపీ అనేది, తెలంగాణ బీజేపీ అనేది ఉండదు అని చెప్పారు. దీన్ని చాలామంది నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే ఏ విధంగా బీజేపీ ఉండదని మీరు చెప్తారు? మీ పార్టీ గురించి మీరు చెప్పుకోండి. లేదు, మీరు అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పుకోండి. అందుకని బీజేపీ లేకుండా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కోవట్టుగాలేనో ఏదైనా కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లోనో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నారని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బీజేపీ నేతలు రేపొద్దు నుంచి అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడానికి కూడా మీరు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా మరి దేనికైనా కూడా కవిత పార్టీ ఒక రకంగా పెను సంచలనాలు అయితే సృష్టించబోతుందన్నమాట వాస్తవం. అసలు ఏంటో చూద్దాం ఒకసారి. తండ్రి కేసీఆర్ స్ఫూర్తితో పొలిటికల్ కెరీర్ పక్కా ప్లాన్. హరీష్ రావుపై పోటీకి రెడీ. బీఆర్ఎస్ బీజేపీలు తెలంగాణలో ఉండవంటున్న కవిత. మేలో కొత్త పార్టీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే. రాజకీయ అడుగులపై కవిత క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా మరి మాట్లాడారు. తెలంగాణ జాగృతి అధినేతగా ఉండే కవిత సిద్దిపేట నుండే సింహగర్జనకు రెడీ అవుతున్నారు. కొడితే కుంభస్థలాన్ని కొడతారంటున్నారు. తన తండ్రి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సిద్దిపేట నుండే బరిలో నిలిచేలా రాజకీయ వరసలాలుగా చరిత్ర సృష్టించాలని, తెలంగాణ తొలి మహిళా సీఎం కావాలని కవిత వ్యూహరచన చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటనే తన మొదటి చాయిస్ అని కవిత స్పష్టం చేశారు. కవిత సిద్దిపేట ప్రాంతంలో భారీగా పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థల సేకరణ కూడా చేసినట్లుగా తెలిసింది. సిద్దిపేట క్షేత్రంలో బలంగానే ఢీ కొట్టాలని కవిత రంగంలోకి దిగుతున్నట్లుగా స్పష్టమవుతుంది. సిద్దిపేటలో రాజకీయాలు ప్రారంభించే కేసీఆర్ సక్సెస్ కాగా ఇప్పుడు కవిత తన తండ్రిని చూసిన బాటలోనే జన్మభూమి నుండి రాజకీయాల కార్యాచరణకు సిద్ధమైంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా 40 స్థానాల్లో జాగృతి బలపరిచిన మద్దతుదారులు కౌన్సిలర్ల గెలవగా ఒక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కూడా కైవసం చేసుకున్నారు. త్వరలోనే జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా బలం ఉన్న చోట పోటీ చేయాలనుకుంటున్నారు కవిత. ఇక మే మొదటి వారంలో పార్టీని మరి ప్రకటించే అవకాశం ఉంది. ప్రకటిస్తాము, మంచి రోజు చూసుకుని అని కల్వకుంట్ల కవిత చెప్పారు. మనం మాట్లాడుకున్నట్టుగానే కవిత ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి. మీరు అసలు బీజేపీ పార్టీ ఉండదంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ బీజేపీ పార్టీ లేకుండా మీరు చేయాలనుకుంటే మరి కేటీఆర్ గారు కూడా మీ సోదరుడు ఏమాత్రం తక్కువడేం కాదు. ఆయన మరి
మీరు కాంగ్రెస్ మీరు ఉంటారని మీరు చెప్తుంటే, మరి ఒకవేళ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒక్కటైతే ఆ తర్వాత మరి మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి అనే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు కవిత మాట్లాడే మాటల్లో వాస్తవం ఉందంటారా? కవిత వచ్చే సార్వత్రిక ఎన్నికలకి అసలు సీఎం రేంజ్కి ఎదుగుతుందంటారా? కమెంట్ బాక్స్ అప్పుడు కమెంట్ అయితే చేయండి. ఇక తెలంగాణలో మహిళలకు 2,500 బడ్జెట్తో కొత్త పథకాలు నిధులు. ఈ నెల 26 నుండి అసెంబ్లీ సమావేశాలు. రేవంత్ రెడ్డి సర్కార్ మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు మొదలుపెట్టింది. మహిళల కోసం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు సూపర్ హిట్ కాగా ఇప్పుడు మహిళలకు 2,500 పథకంపై ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 28 అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న 28న 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈసారి సభను 10 నుండి 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లుగా మరి మనకి స్పష్టమవుతుంది. మరి ఈ సభకైనా కేసీఆర్ వస్తారా? వచ్చి మళ్ళీ తూతూ మంత్రంగా వెళ్ళిపోతారా? అసలు బడ్జెట్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కేటాయించబోతుంది అన్న విషయాన్ని అందరికీ కొంత ఉత్కంఠగా మారే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 2,500 రూపాయలు ఏదైతే హామీ ఉందో ప్రతి మహిళకి ఇచ్చే హామీ, అది నెరవేర్చే దిశగా బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇదందరూ కూడా తెలంగాణ ప్రజల మహిళలందరికీ కూడా కొంత ఆనందాన్ని కలిగించే విషయం. చూడాలి మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది. మరి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉందని స్పష్టంగా అర్థమవుతుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా తెలంగాణ నేతలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ హ్యాపీ. ఎందుకుంటారు హ్యాపీగా? ఎందుకంటే ఏ ఎన్నికలు పెట్టినా గెలుస్తున్నారు. ఎంపీ ఎలక్షన్లో సత్తా చాటారు. గతంతో పోలిస్తే 8 సీట్లు తెచ్చుకుని సత్తా చాటారు. ఆ తర్వాత ఉప ఎన్నికలు ఎక్కడ పెడితే అక్కడ సత్తా చాటారు. సత్తా చాటం కంటే వారు వన్ సైడ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఉప ఎన్నికల తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించారు. చాలా అద్భుతమైన విజయాలు సాధించారు. ఆ తర్వాత మరి పంచాయతీలదేముంది, మీరు మున్సిపాలిటీలో గెలవండి,